నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయంలో 14వ శ్లోకం గురించి తెలుసుకుందాము. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఈ శ్లోకము జీవాత్మ పరమాత్మ గురించి తెలియజేశారు. భావము: ఎల్లప్పుడూ నన్ను కీర్తించి భజించువారు, గొప్ప వ్రతములచే ప్రయత్నించువారు, నన్నే నమస్కరించువారు, భక్తిచే నిత్యయుక్తులైన వారు అందరూ నన్ను ఉపాసించువారే. మరికొంత వివరము: పరమాత్మను మానవులు తమ తమ బుద్ధికి తోచినట్లు ఊహించుకొనుచుందురు. వారు భావించుకున్న భావమునే గొప్పగా తలచి కీర్తనలతో ఎల్లప్పుడూ భజనలు చేయువారు కొందరుండగా, వ్రతముల వల్లనే దైవమును తెలియవచ్చునను బుద్ధి కలిగిన వారు మరికొందరు గలరు. వారు నియమనిష్టలు గల వ్రతములనే ఆచరించుచున్నారు. మరికొందరు విధేయతతో నమస్కరించుట మంచిదని ప్రతిరోజు నియమము తప్పక నమస్కరించువారు కూడా కలరు. అట్లే భక్తితో వారి మనసులందు నిత్యము సంబంధము పెట్టుకుని వారు కూడా కలరు. వీరందరూ ఎన్ని విధముల ఏ దేవతలను పూజించినను అందరూ పరమాత్మను ఆరాధించువారేనని అనుకోవచ్చును. ఎందుకనగా పరమాత్మ అంతటా నిండినవాడు కనుక వారి ఆరాధనలన్నీ పరమాత్మకే చేరుచున్నవి. కానీ వారు మాత్రము చేరలేరు. వారి ఆరాధనలన్నీ పరమాత్మకే చెందుతున్నాయి, కానీ వారు మాత్రం పరమాత్మను చేరలేరు. వారు ఆరాధించిన వారినే చేరుదురు. పరమాత్మను చేరకుండా వారు ఎవరినైతే ఆరాధిస్తారో వారినే చేరుదురు అని ఈ శ్లోకంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం.